అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. రోజు ఏదో ఒక వంట చేసుకోవాలి కాబట్టి చేసుకుంటూనే ఉంటాం, కానీ అది రుచికరంగా సులువుగా ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలీదు. కానీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ప్రేక్షకులు మాత్రం దీనికి మినహాయింపే. ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త వంటకాల్ని రుచికరంగా సులువుగా ఎలా చేసుకోవాలో మీకు పరిచయం చేస్తూనే ఉంది. అలాగే ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో మనం ఒక మెయిల్ సెలెక్ట్ చేసాం, అది చూద్దామా? ఓకే అండి. ఓకే. అపర్ణ, బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంది. నార్మల్గా ఎక్కువగా బెండకాయ ఫ్రై ఇలాంటివి లైక్ చేస్తుంటారు. సో దీంట్లో మసాలా కర్రీ బాగుంటుందండి? చాలా బాగుంటుందండి. ఓకే, మరి బెండకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన బెండకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, టొమాటో పేస్ట్ 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రాజు గారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఓకే, బెండకాయ ముక్కలు కట్ చేసుకుని బెండకాయ ముక్కలు ఎప్పుడు చెప్తూ ఉంటారు బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే ముందుగా ఇలా డ్రై ప్యాన్ లో ఫ్రై చేసుకోవాలి. అవునండి. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం గ్రేవీ పార్ట్ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకుంటే జిగురు అనేది పోతుంది కదండి. అవునండి. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవి కాస్త వేగాలి. అవునా? సో అవి వేగాలి, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కిస్మిస్ని వేడి నీళ్ళలో నానబెట్టి చిన్నపిల్లలకి తినిపిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. చిట్కా చూసారు కదా, వేగినట్టేనా అండి? ఇది స్టవ్ ఆపేసేసింది. ఇవి ఆపేయచ్చా? సో ఇది జస్ట్ ఇంత ఫ్రై అయితే సరిపోతుందా బెండి? సరిపోతుంది. ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. సో ఇక్కడ బెండి మసాలా కర్రీ అన్నారు కదండి, ఇక్కడ మసాలా ఏది యూజ్ చేస్తున్నారు మీరు? సో ఇక్కడ టమాటో పేస్ట్ వాడు. టొమాటో పేస్ట్. ఓకే. సో బెండి మసాలా కర్రీకి టొమాటో పేస్ట్ గ్రేవీ కింద అయితే బాగుంటుంది అంటారు. అవునండి. కావాలంటే వేరే ఏం వేసుకోవచ్చు? కాజు పేస్ట్ ఇలా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కొబ్బరి, గసగసాలు, ఓకే, ఇది కూడా వేసుకోవచ్చు. ఓకే. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, టొమాటోతో కర్రీ లాగా చక్కగా ముక్కలు వేసేయచ్చా? సో ఆ టొమాటో ఏంటంటే ఉడికించి పేస్ట్ చేశారా లేకపోతే పచ్చిదే పేస్ట్ చేశారా? ఇక్కడ నేను ఉడికించి పేస్ట్ చేశాను. ఉడికించి పేస్ట్ చేశారు. సో ఇది కూడా వేసేసి ఓకే. 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 సో ఈ టమాటో పేస్ట్ వేసిన తర్వాత కాసేపు దీంట్లో మగ్గాలి. ఓకే. మూత పెడతారా? యా. సో బెండకాయ కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది కదండి. అంటే మనం ముందుగా కూడా కొంచెం వేయించుకున్నాం కదా. అండ్ అలాగే ఇది టొమాటో కూడా మీరు ఉడికించి పేస్ట్ చేశాను అన్నారు కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, ఓకే, దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాం. ఓకే. నీళ్ళు ఎందుకంటే ఎక్కువ గట్టిగా కాకుండా గ్రేవీ ఇలా ఉండాలని? అవునండి. ఓకే. కొంచెం డ్రైగా కావాలనుకున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోకుండా అలాగే తయారు చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా దీంట్లో కొద్దిసేపు మగ్గితే మనకు సరిపోతుంది.
బేండి మసాలా కర్రీ ప్లస్ బెండకాయలు వేయించుకోవాలి, నెక్స్ట్ టొమాటో ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి. సింపుల్, అయిపోతుంది ఈజీగా. ఓకే, సో కొంచెం దగ్గరకు వస్తుంది మనకి. గరం మసాలా పొడి, ఓకే, ఫైనల్ అలాగే కొత్తిమీర. కొత్తిమీర. సో కావాలని కొంచెం రిచ్ గా మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, బాగుంటుంది అనుకుంటాను. చేసుకోవచ్చు, అంటే మనం దీంట్లో కంటే వేరే మసాలా అనుకున్నాం కదా, కొబ్బరి కానీ అవును, కాజు కానీ, ఓకే. అలాంటప్పుడు కొంచెం వేయించి వేసుకుంటే సో బాగుంటుంది. మసాలా ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది చేంజ్ చేసినప్పుడు కాచు వేసుకుంటే బాగుంటుంది అంటారు. అవునండి. ఓకే, ఓకే, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? యా. పైన నుండి కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, బేండి మసాలా కర్రీ రెడీ. రెడీ. వేడి వేడిగా బేండి మసాలా కర్రీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. బేండి మసాలా కర్రీ తయారు చేయు విధానం: బెండకాయ ముక్కలు నూనె లేకుండా కొద్దిగా వేయించి ఉంచాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, వేయించిన బెండకాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బేండి మసాలా కర్రీ రెడీ. బేండి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసే టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. రాజుగారు చాలా టేస్టీగా ఉందండి, నో డౌట్. ఎందుకంటే మీరు ధనియాల పొడి ఒకటి వేశారు అండ్ నెక్స్ట్ గరం మసాలా, దానివల్ల టేస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే బెండకాయ టమాటో కాంబినేషన్ అయితే రెగ్యులర్గా తింటూ ఉంటాం, ఈ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల మసాలా కర్రీ అదిరిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. బేండి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జరీ చీరల్లో కలరా ఉండల్ని పెట్టకూడదు. కలరా ఉండల్ని పెట్టినట్లయితే జరీ నల్లబడిపోతుంది. బేండి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో కుడుములు చూడబోతున్నామండి. అవేం కుడుములో తెలుసా? శనగపప్పు కుడుములు. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో శనగపప్పు కుడుములు చేస్తున్నారు. అవునండి. నార్మల్ గా ప్లెయిన్ గా చేసుకుంటాం, కొబ్బరి వేస్ట్ చేసుకుంటాం. సో మీరు ఇంకేమన్నా స్పెషల్ గా యాడ్ చేసి చేస్తున్నారు శనగపప్పు కుడుముల్లో? కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, కొంచెం డిఫరెంట్ గా చేసి చూపిస్తున్నారు. అవునండి. ఓకే, మరి శనగపప్పు కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపప్పు కుడుములకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, నూనె కొద్దిగా, బియ్యం 1/2 కప్పు, ఉప్పు తగినంత. శనగపప్పు కుడుములకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా.